దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పేతురు గారు రాసిన రెండవ పత్రిక, అపోస్తుడైన పేతురు గారు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం 10వ వాక్యం ఒకసారి చదువుదాం. 10-11 వాక్యాలు. అందువలన సహోదరులారా, మీ పిలుపును మీ ఏర్పాటును ఆమె తల్ల పైకెత్తాలి. జాగ్రత్తగా ఈ మాటలు వినా. జాగ్రత్త పడండి అని లేఖను హెచ్చరిస్తుంటే మనం ఏం చేయాలా? జాగ్రత్త పడమని హెచ్చరిస్తున్నప్పుడు ఖచ్చితంగా మనం జాగ్రత్త పడాలి. రేయ్, గుంట పడతావు జాగ్రత్త అంటే, ఆ పడితే ఏమవుద్దంట అని పడతావా? పడం కదా. హెచ్చరిక చేయబడినప్పుడు దానికి లోబడితే మనకు మేలు, మనకి క్షేమం. ఈ పూట దైవజనుడు ఒక మాటని అక్కడ రాస్తూ చక్కగా చెప్తాడు. జాగ్రత్త పడండి. ఏ విషయంలో? మీ పిలుపుని మీ ఏర్పాటుని మరి నిశ్చయము చేసుకున్నటకు జాగ్రత్త పడండి. ఈ రోజున మన పిలుపు ఏంటో, మన ఏర్పాటు ఏంటో దేవుడి పట్ల, నీ పట్ల దేవుడికున్న ఆ క్లారిఫికేషన్ మనకు అవసరం. నీ పట్ల దేవుని ఉద్దేశం ఏంటో నీకు తెలిసి ఉండాలి. అర్థమైందా? సమూయేలుని తల్లి కంది ఇంచుమించు 7 సంవత్సరాలు పెంచి పాలు మానిపించిన తర్వాత మందిరంలోకి తీసుకువెళ్ళి ప్రతిష్ఠ చేసి ఆమె సేవకునితో ఏమని చెప్తుందంటే, అయ్యా, వీడు బ్రతుకు దినములన్నిట యెహోవాకు ప్రతిష్ఠితుడు. ఎంతకాలం? వీడు బతికినంతకాలం యెహోవాకు ప్రతిష్ఠితుడు. నా కొరకు కాదు వీడిని కన్నది, దేవుని కొరకు ఒకరిని కన్నాను. వీడు దేవునికి సంబంధించిన వాడని క్లియర్గా 7 ఏళ్ల వయసప్పుడు తల్లి సేవకునితో చెప్పిన వెంటనే మీరు అక్కడ చూస్తే వాడట అక్కడే మొక్కెను. ఏం చేస్తున్నాడు? మొక్కటం అంటే కాళ్ళకు దండం పెడుతున్నాడు దేవునికి. పాస్టర్ గారికి కాదండి, పాస్టర్ గారికి కాదు. అక్కడనే యెహోవాకు మొక్కెను. మొక్కటం, కాళ్ళు మొక్కటం. మనం ఏదైనా మొక్కాల్సి వస్తే ఎవరి కాళ్ళు మొక్కాలో తెలుసండి? చెప్పాలా? దేవుని పాదాలే మొక్కాలి, ఏ మనుషుడికి కాదు. అదేంటంటే తల్లిదండ్రులు కాళ్ళు మొక్కటం తప్పు అంటే తప్పే. తల్లిదండ్రులు రక్షణ ఇవ్వలేదు, తల్లిదండ్రులు దేవుళ్ళు కాదు, కానీ సన్మానించడానికి అర్హులు. సన్మానం అంటే శాలువ కప్పేసి 2 దండలు కప్పేసి ఇదే సన్మానం అనుకుంటున్నారా? కాదు. ఆనర్. ప్రతి విషయంలో నాకు రక్తం పంచించిన నా తల్లి, ప్రాణప్రదంగా పెంచిన నా తండ్రి అని ఆఖరి వరకు మనం ప్రేమించాలి. అది సన్మానం. వారి సన్మానానికి యోగ్యులే కానీ పూజించుటకు అర్హులు కాదు. కనుక మనం మొక్కాల్సి వస్తే కేవలం దేవునికి మాత్రమే మొక్కాలి. ఈ సత్యాన్ని సమూయేలు ఏ వయసులో నేర్చుకున్నాడు? సుమారు 7 ఏళ్ల ప్రాయం. అప్పుడే పాలు మానాడంటే ఆ రోజుల్లో సుమారు 7-8 ఏళ్ళు. ఆ వయసులోనే మా అమ్మో వదిలేసి వెళ్తావా, నేను ఉండను, తీసుకెళ్ళాను ఎక్కడి నుంచి అని ఏడవలేదు. మన వాళ్ళు కానీ పొరపాటున స్కూల్లో వేసినప్పుడు చూడాలి, వాళ్ళు వేసే గంతులు. మొదటి రోజండి, నెల రోజులండి, ఇక వాడితో ఉందే యుద్ధం. గేడు దాకా వెళ్తాడు, లోపలికి వెళ్ళే మా అమ్మో వదిలేసి వెళ్తావా. ప్రియులారా, చూడండి, పెంపకం.
వాడికి అర్థమైంది వాడి పిలుపు, వాని ఏర్పాటే. తల్లి సమర్పణే కాదండి, వానికే ఆ అవగాహన వచ్చేసింది. ఎప్పటికీ 7 ఏళ్ల వయసుకే. మరి మన వయసు ఎంత? నీ పట్ల నీ దేవుని ఉద్దేశం ఏంటో నీకు తెలుసా? ఏమోనండి, పెళ్లి చేశాడు, పిల్లలు కనేసాం, స్కూల్కి పంపించాం, వాళ్ళు కాలేజీలకు వెళ్ళిపోతున్నారు, ఇక పెళ్ళిళ్ళు చేసేది మా పని అయిపోద్ది, ఓ మూల కూర్చుని ఏసు రక్తమే చేయము అంటూ పాట పాడుకుంటుంటానండి, అయిపోయిందండి. అంతేనా? ఇక అంతేనా? ఇంకేమైనా ఉందా? ప్రియులారా, కుటుంబ వ్యవస్థ దేవుడిచ్చిన ఒక వరం. ఎవరు ఆమె నాన్నలో చూసారా? అటు ఇసుకొచ్చింది ఇప్పటికే, కుటుంబంతో ఏగలేక. విన్నారండి? కుటుంబం అనేది ఒక వరం. భార్య దొరికిన వానికి అమ్మా మీరు మేలు కదా, చెప్పరే, భయం ఎందుకు? భార్య దొరికిన వానికి మేలు కలిగెను అట్టి హల్లెలూయా. అంటే భార్య దొరకటం భర్తకి, అంటే మరి భర్త దొరకటమా? ఈయనకేమో మేలట ఆవిడ, ఆయనకేమో ఆవిడ ఒక పెద్ద తాకట్టు పెట్టుకోలేని కిరీటం. మనోడికి కానీ అది కనుక కనబడిందా ఎప్పుడో తీసుకెళ్ళి దుకాణంలో పెట్టి సీసాల కోసం పరిగెత్తేవాడు. అందుకని కనబడని కిరీటం. యోగ్యురాలటండి, తన పెనిమిటి కట్ట యోగ్యురాలు అంటే తగినది, భర్తకు తగిన భార్య. రైట్, సబ్జెక్ట్ వేరే రూట్లోకి వెళ్తుంది వినా. మొత్తానికి కుటుంబ వ్యవస్థ దేవుని వలన కలిగిన ఒక ఆశీర్వాదం. ఆ కుటుంబాల్లో మధ్యలో ప్రభు ఉన్నాడు అనుకోండి, అది స్వర్గసీమగా మారుతుంది. కుటుంబ వ్యవస్థలో ప్రభు కేంద్రీకృతమై ఉండాలి, ప్రభు ఆ ఇంట్లో ఉండాలని, అప్పుడు ఆ ఇల్లు ఆశీర్వాదకరంగా మారుతుంది. ఇప్పుడు ఒక మంచి విషయాన్ని గమనిద్దాం. కుటుంబంతో పాటుగా ప్రతి ఒక్కరికి ఒక పని ఉంది. ఏంటంటే దేవుని కార్యాలు చేయాలి. చెప్పండి అందరూ చెప్పాలి. ఎక్కడుందా మాట? కురిందా? నీ పరిచర్యను నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి, నీ స్నేహితుడనైతినే. నీ పరిచర్యను తుదముట్టించుటేనా నియమమాయనే, నీ సన్నిధిలో నీ పొందుకోరి, నీ స్నేహితుడనైతినే. ఆహా నా ధన్యత, పాడేదో గట్టిగా పాడండి. ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును, ఆహా నా ధన్యత, ఓహో నా భాగ్యము, ఏమని వివరింతును. హల్లెలూయా. ఫిలిప్పీ 2:21 చదవండి. వింటున్నారా? పౌలు గారు చెప్తున్నారు, సొంత కార్యాలు, నేను, నా భర్త, నా పిల్లలు, మా అమ్మ, మా అత్త, మా మామయ్య, ఇంతేనా? లోకంలో ఉన్నవాళ్ళు ఇదే పని మీద ఉన్నారు.
వింటున్నారండి? ఇప్పుడు ప్రకృతి సంబంధమైన మనుషులని బైబిల్లో రాస్తుంది, కొరింథీ పత్రికలో ఉంటుంది ఆ మాట. ఆత్మానుసారమైన మనుషులు మూడు రకాలండి. ఆత్మానుసారమైన మనుషులు, ఆత్మ సంబంధమైన మనుషులు, శరీర సంబంధమైన మనుషులు, ప్రకృతి సంబంధమైన. సరే, శరీర సంబంధమైన మనుషులు అంటే ఎప్పుడు తినుము తాగు సుఖించు, ఇది శరీర సంబంధమైన మనుషులు. ఆత్మ సంబంధమైన మనుషులు ఎలాగుంటారు? ఎప్పుడు ఆత్మ సంబంధమైన ఆలోచనే కలిగి ఉంటారు. విన్నారండి? ఇక మూడోది, ఇది అది కాదు ఇది కాదు, ఇది మూడో రకం. వీళ్ళు ఏమంటారంటే, రాస్తుంది 1 కొరింథీ పత్రికలో 2-3 అధ్యాయాల్లో రాసుంటుందండి. 2 అధ్యాయాల్లో క్లియర్గా రాసుంటుంది. మీకు లేఖనాలు చూపించి చెప్పాలి కదా. 1 కొరింథీ పత్రికలో 2వ అధ్యాయం 14వ వాక్యంలో ఆత్మ అనుభవము చేతనే ఎట్టినారండి. ఈ ప్రకృతి సంబంధమైన మనుషులు ఎలాగుంటారంటే, ఎప్పుడు దేవుడేనా, ఇంట్లో పనులు ఎవరు చేస్తారు? ఎప్పుడు దేవుడు సంపాదించుకోవాలి. వయసులో ఉన్నప్పుడే 4 రాళ్ళు, గులకరాళ్ళలో మరి ఏం రాళ్ళు మనకు తెలియదు. వయసులో ఉండగానే 4 రాళ్ళే అంట, 5 రాళ్ళు ఎందుకు వద్దో మరి, ఎక్కువైపోతాయి. 4 అయితే మోసుకోగలమని 4 రాళ్ళు అట్ట ఎట్ట వేసుకోవాలో ముందు కాదట. ఈ తిక్కలోళ్ళు చెప్పేది తినగా చెప్పవద్దండి. వెనకేసుకుంటే ఎవడ ఎత్తుకుపోతేనో అర్థమవుతుందండి. ప్రకృతి మీరు చూడండి, పశువులు చూడండి, పక్షులు చూడండి. పిల్లలకి అంటయ్యా పోయి మేత తెచ్చి ఎవరికి పెట్టదు. తిను ఏయ్ దిష్టి తగులుతుంది, కళ్ళు పూసుకో అని నోట్లో గుచ్చి పక్షులు ఏం చేస్తాయండి చెప్పాలా? తమ పిల్లలకే పెట్టుకుంటారు, వేరే ఎవరికి పెట్టరు. కొంతమంది ఇదో దరిద్రం, వండుకున్నది కాస్త ఎక్కువ వండుకోకూడదు, ఆ నలుగురే గీసి ఈ సాయంత్రానికి ఎవడన్నా వచ్చాడో చుట్టం అయిపోయాడు అండి. గీరి ఆ నలుగురికే. ఒకడికి ఎక్కువ వేస్తే ఏం నష్టం అట్ట? తినగలిగితే తింటారుగా. కప్పే తినాలి, ఎక్కువ తినకూడదు. ఊరి పిల్లలు పెట్టుకునేదాన్ని కూడా ఇదేం లెక్కరా నాయన. వింటున్నారండి? వీళ్ళని ఏమంటారంటేనండి, ప్రకృతి సంబంధులు. తమ పిల్లలు, తమ సంపాదన, తమ కడుపు తామే ఇంకొకరితో పని ఉండదు, ఇంకొకరిని పట్టించుకోరండి. ఇది మూడో గుంపు. వీళ్ళని ఏమంటారంటే ప్రకృతి సంబంధమైన, అంటే న్యాచురల్ హ్యుమానిటీ. నేచర్ ఎలా ఉంటుంది? ప్రకృతి, తమ పిల్లలు, తమ సంపాదన, తమ తిండి, తమ ఇల్లు, తమ బట్టకి అంతే, మరొక విషయం ఉండదు. ఎంతసేపు పిల్లలకి ఏం సంపాదిద్దాం, పిల్లలకి రేపు ఏం పెట్టాలి, ఈ ధ్యాస. ఇలాంటి మనుషులు గట్ట దేవుని విషయాలు చక్కగా చదవాలన్నమాట. ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయములను, వింటున్నారా? దేవునికి సంబంధించిన ఆత్మ సంబంధమైన విషయాలు. దేవుడు అంటేనే ఆత్మకు సంబంధించిన వాడని, దేవుడు అంటేనే ఆత్మ వలన కలిగిందని. అసలు దేవుడు ఏమై ఉన్నాడు చెప్పరేమండి? రాసుంది పోనీ చదివి చెప్పండి. దేవుడు ఏమై ఉన్నాడు? ఆత్మయై ఉన్నాడు. దేవుడు ఎలా ఉన్నాడండి? ఆత్మ రూపంలో ఉన్నాడు. ఆత్మని మనం అనుభవించాలి. దేవుని ఆత్మ ఉంది, దయ్యపు ఆత్మ ఉంది. అది ఎట్టుంటుందంటే పట్టినోళ్ళకి తెలుస్తుంది. మనకేం తెలుసు? పట్టినోళ్ళు అడిగితే చెప్తుంది ఎంత బాగుందో, ఎంత బాగా ఊపిందో, ఎట్ట కింద మీద చేసిందో పట్టినోళ్ళు తెలుసు. దేవుని ఆత్మ కూడా విలవల్లాడిచ్చేది కాదండి, అల్లాడింప చేసేది. ఆమె అల్లాటం అంటే తట్టుకోలేని ఆనందం. సరే, సబ్జెక్ట్ అది వేరే అనుకోండి. మొత్తానికి ఏ ఆత్మ కలిగి ఉందో?
అల్లాడింపు అర్పణగా మనం అర్పించబడినట్లుగా అల్లాడించి ఆత్మచేత నింపబడి అల్లాడింపు అర్పణగా నీవు మారుదుగాక. ఆమె ఆమె పిల్లరా, చక్కని సందేశం కొంచెం లోతుగా సవిస్తారంగా నేర్చుకుంటున్నాం. బాగా వినాలి. దైవజనుడు పేతురు గారు చెప్తున్నారు, మీ పిలుపు ఏంటి, మీ ఏర్పాటు ఏంటో మరణిత్యము చేసుకొనుటకు జాగ్రత్త పడండి. ఎందుకంటే శరీర సంబంధమైన మనుషులు ఉన్నారు, ప్రకృతి సంబంధమైన మనుషులు ఉన్నారు. ఎస్పెషల్లీ దేవుడు కోరుకుంటున్న మనుషులు ఎవరయ్యా అంటే ఆత్మ సంబంధమైన మనుషులు. ఎందుకు ఆత్మ సంబంధమైన మనుషులలో నేను ఉన్నాను అన్నవాళ్ళు గట్టిగా హల్లెలూయా చెప్తారా? నేను ఆత్మ సంబంధమైన మనిషినండి అన్నవాళ్ళు, ఏమోనండి నాకు ఇంకా కన్ఫర్మేషన్ కాలేదు అన్నవాళ్ళు ఇప్పుడు చెప్పండి. ఇంకా డౌటేనండి నాకు అన్నవాళ్ళు పొరపాటు చెప్పారు కాక చెప్పకండి. విన్నారా? మనం అందరం కూడా ఆత్మ సంబంధమైన మనుషులు. ఆమె ఆత్మ సంబంధమైన మనుషులైతే మీ మనసు దేని మీద ఉంచాలా? ప్రైజ్ అలా. మీరు లేపబడిన వాళ్ళైతే నిజంగా మీరు క్రీస్తుతో కూడా బాప్తిస్మంలో చంపబడి పాత మనిషి చచ్చిపోయి క్రీస్తుతో కూడా లేపబడిన వారు అయితే ఆమె ఆమె పైనున్న వాటినే వెతకాలి. వేరే దాని మీద మనం మనసు పెట్టకుండా ఉండము గాక. ఆమె మీకు చిన్న లాజిక్ చెప్పనా? చిన్న లాజిక్. నువ్వు పైన వెతికితే కింద అన్నీ వస్తాయని అర్థమైందా? నువ్వు పైనున్న వాటిని వెతికేవనుకోండి, కింద ఉన్నవన్నీ. అబ్రహాము పైనున్న వాటి కొరకు పిలువబడ్డాడు. ఎట్లా? 11వ అధ్యాయం హెబ్రీ పత్రిక, చక్కగా ఎందుకు ఆ మాట గుర్తు వస్తుంది, చదువుదాం. 11వ అధ్యాయంలో అబ్రహాం గారు పిలువబడ్డాడు. 8, 11 ఎట్లా? పిలవబడినప్పుడు ఆ పిలుపునకు అదిగో లోబడాలి. పిల్లరా, మనం అందరం కూడా పిలుపు ఉంది. ఒక్కొక్కరిది ఒక్కొక్క పిలుపు. నాది సేవా పిలుపు, నీది పరిచర్య పిలుపు కావచ్చు. ఏంటంటారా? సువార్త చెప్పే పరిచర్య చేసే ఆ పిలుపు కావచ్చు. ఒక్కొక్కరిది ఒక్కొక్క పిలుపు. అందరూ అన్ని పనులు చేయలేరు. అందరం కలిసి ఆయన పని చేయాలి. ఆమె అందరూ సొంత కార్యాలు చూసుకుంటున్నారు. వింటున్నారండి? మరి దేవుని కార్యాలు ఎవరు చేయాలా? దేవదూతలు వచ్చేస్తారా? చేయరండి. వాళ్ళకి అవకాశం ఇవ్వలా. ఈ ఆయుష్కాలంలో దేహం ఉన్నంత కాలం నీవు దేవుని కొరకు ఏదైనా చేయగలిగితే నీ రికార్డ్ అక్కడ ఉంటుంది. ఎంతసేపు కడుక్కోవటం, ఉతుక్కోవటం, ఇల్లు కట్టుకోవటం, తుడుచుకోవటం చేసావనుకో పొరపాటున అది రాయబడదు. ఏది కావాలి మనకి? ఇవి చేసుకుంటూ ఆయన కొరకు ఏదైనా చేయగలగాలి. ఆమె ఒక సువార్త చెప్పు, ఒక సాక్ష్యం చెప్పు, ఒక కరపత్రిక ఇవ్వు, ఒక వ్యక్తిని దేవుని దగ్గర ఏదైనా చేయి. ఇట్ ఈజ్ రికార్డ్. అది లిఖించబడుతుంది. ఆమె హల్లెలూయా. చూడండి, అబ్రహాం పిలువబడ్డాడు. ఏ పిలుపు అది? చూపించు దేశానికి వెళ్ళు అని చెప్పాడు దేవుడు. ఆయన చూపించాడు. ఎదుగో దేవా, ఆ చూపు తక్కువ అసలే అనలేదండి. ఎట్లా చూశాడు? ఏం చూశాడు అప్పుడు? అంటే దేవుడికి అబ్రహాం కనబడినప్పుడే ఒక దర్శనాన్ని చూపించాడు, పరలోకాన్ని చూపించేశాడు. అబ్రహామా, ఇదిగో ఇక్కడికి నేను తీసుకెళ్తా. ఆ బొమ్మలు వదిలేయ్యా, నా మాటినయ్యా. ఇవన్నీ నిజం కాదయ్యా, నా మాటినయ్యా. ఇదిగో ఇక్కడ తీసుకెళ్తారా అంటే, దేవా నిజమేనా? అవును, చూపించే ఈ దేశానికి. అర్థమైందా? ఊహించుకోవాలి. దేవుడు మన కళ్ళ ముందు అన్ని చూపిస్తాడు. కొంతమంది కొడితే పరలోకం కనపడదు. ఒకడు కొడితేనండి కళ్ళు బయర్లుగా దేవుడు కనపడతాడు. వాళ్ళు కనపడ్డాడో లేదు, కానీ మనకు దేవుడు పిలుపు కలిగితే పరలోకం కనపడుతుంది. ఆమె పిల్లరా,
మనకి ఇలాంటివి కావాలి. ఆ చీరల గోల, ఆ బంగారం గోల మనకెందుకు? చూడండి, హౌసింగ్ బోర్డు నిండా ఒక నాయన సందు దొరికితే షాప్ తెరిచేస్తున్నారు. జనాలకి పిచ్చి ఎక్కువైపోయింది, బట్టలు పిచ్చి, కొంతమందికి బంగారు పిచ్చి. ఓ నాయన తగిలిచ్చింది చాలక పిచ్చి, అదొక పిచ్చి. ఎవడు పిచ్చి ఆడికి ఆనందం. మరి మన పిచ్చి చెప్పగా ఆర్ఆర్కే మూర్తి గారు ప్రభుని నమ్ముకున్న కొత్తలో వాళ్ళ అన్నయ్య అన్నాడంటే, ఒరేయ్ నీకు యేసు ప్రభు పిచ్చి పట్టిందిరా, ఆ దేవుడిని ఎందుకు నమ్ముకున్నారంటే, అన్నయ్య నిజమే నువ్వు అన్నట్టు పిచ్చి పట్టింది, నాది మంచి పిచ్చి, నీది పిచ్చి పిచ్చి పో అన్నాడంటే. వింటున్నారండి? మొత్తానికి ఇది మన మంచి పిచ్చే. ఆమె పట్టాల్సిందే పట్టింది, పట్టకూడని అని వదిలిపోయిన దేవుని స్తోత్రం. ప్రియమైన వారులారా, కొంచెం జాగ్రత్తగా ఉందాం. మనల్ని దేవుడు పిలిచాడండి, ఇది మీరు గుర్తుపట్టుకోవాలి. దేవుని పిలుపు లేకుండా మీరు ఇక్కడ ఉండలేరు. నా మాటనండి. పిలుపు లేని వాళ్ళు ఎలా ఉంటారు తెలుసా? గుమ్మం దాకా వస్తారు, గేడు దాకా వస్తారు. వెళ్ళు, మరి నువ్వా? ఇప్పుడు కాదు, మళ్ళీ వస్తాను, ఎక్కించుకెళ్తా కూడా వస్తా. కానీ లోపలికి మాత్రం చెప్పాలా, లోపలికి మాత్రం దెయ్యం ఉందా అదే భయం. ఆడకపోతే అన్నీ మానుకోవాలి, ఆడకపోతే అన్నీ నోరు మూసేయాలి, ఆడకపోతే విన్నారా, అది సినిమాకి రమ్మను బ్రహ్మాండంగా ఏసీ టికెట్ తీసుకుని రెడీగా ఉంటారు. పిల్లరా ఆలోచన చేయాలి. పిలుపు, ఈ పిలుపు ఎలాంటి పిలుపు? మీరు కొంచెం జాగ్రత్తగా వినాలి. మనమందరం కూడా దేవుని చేత పిలువబడిన వాళ్ళం కనుక ఎక్కడెక్కడో టీవీల ముందు ఉండవలసిన వాళ్ళం ప్రభు పాదాల దగ్గర ఉన్నాం. స్తోత్రం, అవునా కదా? లేకపోతే ఆదివారం అంటే పండగ గదు, మసాలా కూర వండాలా, రిమోట్ నొక్కాలి, తింటా చూడాలా, తిన్నాక చూడాలా, నిద్రపోయినా కూడా చూడాలి. అలాంటి పరిస్థితుల్లోంచి దేవుడు తన జీవం గల సన్నిధికి ఎందుకు పిలుచుకుంటున్నాడు అంటే, నీ పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఆమె ఆమె పిల్లరా, పిలుపు. యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్తూ తన కుమారుని విందు కొరకు పిలిచాడు పిలిచాడు పిలిచాడు. ఎవరు రావట్లేదండి. అప్పుడు వీధి మొగల్లో ఉన్న అంగవిహీనుల్ని అందరిని పిలవరా బాబు, పిలవబడిన వాళ్ళు ఎవరు రావట్లేదు, నేను సిద్ధపరిచింది వ్యర్థమైపోతుంది. అందుకని పిలవబడిన వారు అనేకులు, కానీ ఏర్పాటు. విన్నారండి? పిలుపు అందరికి ఉండొచ్చు, కానీ ఏర్పాటు. మీకు అర్థమయ్యే భాషలో చెప్తా వినా. ఇప్పుడు ఆర్మీ ఉద్యోగాలు పడినాయి అనుకోండి, ఆ పిలుపు అందరికీ జనరల్ కేటగిరీ అన్నారు అనుకో, ఎవడైనా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసిన వాళ్ళు అందరికి ఉద్యోగం వస్తుందా? కాదండి. ముందు ఏముంటాయి? రన్నింగ్ ఉంటుంది, కొన్ని టెస్టులు ఉంటాయి, ఏమండి ఫిజికల్ టెస్టులు అన్నీ ఉంటాయి. ఇవన్నిట్లో క్వాలిఫై అయిన తరువాత ఆ ఉద్యోగంలో ఎక్కడ నిన్ను పెట్టాలో హైట్ని బట్టి, నీకున్న స్కిల్స్ని బట్టి ఏ ఉద్యోగం ఇవ్వాలో వాళ్ళు నిర్ణయిస్తారు. ఆమె నీ డ్రైవింగ్ వచ్చా? వచ్చు సార్, అయితే ఈ సెక్షన్లోకి వెళ్ళిపో. నీకేమొచ్చు? ఏమి రాదు సార్, గరిటి బాగా దిప్పుతాను సార్ అన్నాడు అనుకో, ఒరే నీలాంటి వాడు ఇంకా బాగా కావాలి మాకు. ఎందుకని? అందరు తినేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, వండేవాళ్ళు లేరు మాకు. నీకు ఏ యుద్ధం లేదురా బాబు, వండే ఉద్యోగం ఇద్దాం, ఈ యుద్ధం చేయి. ఏర్పాటు. పిలుపు అందరిది, కానీ ఏర్పాటు. అర్థమైతే స్తోత్రం, అర్థం కాకపోతే నన్ను అడగొద్దు. పిలుపు అందరిది, అందరికి ఉంటుంది. కొంచెం లోతుకెళ్దాం. పిలుపు, ఏర్పాటు. నిన్ను దేవుడు ఎందుకు పిలవాలనుకున్నాడు? ఏమైనా అర్హత ఉందా? దేవుడు మనం పిలుచుకునేదానికి అసలు మన ఏ టైపో తెలుసండి. దేవుడు పిలవాలంటే కొన్ని క్వాలిటీస్ ఉండాలి, కొన్ని క్వాలిఫికేషన్లు కూడా ఉండాలి. చదువుదాం. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం 26వ వాక్యం నుంచి. కొరింథీ మొదటి పత్రిక 1వ అధ్యాయం. సహోదరులారా, మిమ్మల్ని, ఓ సహోదరి సహోదరులారా, దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపు ఒకసారి చూడండి. లోకరీతిగా ఎట్నారా?
లోకరీతిగా జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశపు వారైనను. వింటున్నారా? ఎరా యేసు ప్రభుని ఎందుకు నమ్ముకోవాలా? మాది పెద్ద కులమా? ఎవడు చెప్పాడు నీకు? ఎట్ట పెద్ద కులం అయింది? మాది గొప్ప వంశమా? మా పేరంటే ఇంత బారు తోక. మనుషులకే కోతులకే కాదండి, మనుషులకు కూడా తోకలు ఉన్నాయి. మాది ఫలానా, మాది ఫలానా. దేవుని పిలుపు వాళ్ళకి వెళ్ళలేదు సుమా. లోకరీతిగా జ్ఞానులైనను ఘనులైనను గొప్ప వంశం వారైనను. ఆమె ఏ శరీరయు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు. హల్లెలూయా. అంటే మనకు అందరం తలకిందులు చేసి అంత తెలివితేటలు లేకపోయినా మనం అందరం కూడా లోకస్తులతో పోలిస్తే కాస్త వెర్రోళ్ళమే. అందరు నమ్మేస్తాం. ఎర్రోళ్ళం కాకపోతే అందరు నమ్ముతారండి. మీరు ఆ బయటికి వెళ్ళి చూడండి. ఈయన ఎవరో పాపం డబ్బులు కావాలంటే బట్టలు చిరిగిపోయి వచ్చాడు, అందుకే నేను 100 రూపాయలు ఇచ్చాను. పక్కన ఉన్న ఆంటీ ఏమంటుంది తెలుసా? తెలివి తక్కువదానా, ఆడు జేబు దొంగ, నువ్వెందుకు ఇచ్చేవాడికి అంటే, అయ్యి బాబోయ్ అంటే మనం పై ఆకారాన్ని చూసి మనకు అసలు మెత్తన గుండె ఎక్కువ కదండి. మన అందరూ డబ్బు అంటే ఏసు రక్తం అని కొట్టుకుంటుంది. మనం కాస్త మెత్తదనం ఎక్కువ. విన్నారా? కొంచెం వివేకం ఉండాలండి. అందుకని జాగ్రత్తగా వినండి. పిలుపు జ్ఞానులను సిగ్గుపరచు నిమిత్తం అట లోకంలో ఉన్న వెర్రివారిని, అంటే తెలివి తక్కువ వాళ్ళని. పేతురు గారికి చదువు ఉందండి. చేపలు పట్టుకునేవాడు. మీరు ఎవరినైనా చూడండి, యేసుప్రభు పిలుచుకున్న శిష్యుల్లో పెద్ద చదవర్లు ఎవరు లేరు, ఒక పౌలు తప్ప. పౌలు గారిని స్పెషల్గా పిలుచుకున్నాడు అనుకోండి, పిలుపు. వాళ్ళందరిని విడిచిపెట్టమన్నాడు, నన్ను వెంబడించమన్నాడు, అంతే. వాళ్ళు ఎవరు పెద్ద తెలివి కలిగిన వాళ్ళు కానీ పెద్ద స్కాలర్స్ కానీ ఎవరు లేరండి. అతి సామాన్యమైన మనుషులతో అసాధారణమైన పరిచర్యని ప్రభు చేయించాడు. అంటే తెలివి తక్కువడికి ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే ఏది చెప్పినా వింటాడు. అదే తెలివి ఎక్కువ ఉన్నవాడు అనుకోండి, వినడు మాట. మీరు ఎవరైనా చూడండి, పెద్దోడు మాట వింటాడు, చిన్నోడు ఎందుకండి వీడు తెలివి ఎక్కువ. పెద్దోడు కొంచెం తెలివి తక్కువ, ఒరే షాప్కి వెళ్ళరా అంటే వెళ్ళమంటావా, వెళ్తాను అంటాడు. చిన్నోడు వెళ్ళమని, అన్నయ్య ఉన్నాడుగా, నువ్వు ఉన్నది దేనికిరా, తిని కూర్చున్నదని. తెలివి ఎక్కువ కదండి. అందుకని తెలివి తక్కువ ఉండటం కూడా ఒక మేలే. ఎందుకని దేవునికి లోబడతాడు. ఆమె చెప్పినట్టుగా వింటాడండి. వీళ్ళారా ఆలోచించేద్దాం. జ్ఞానులను సిగ్గుపరుచు నిమిత్తం అట లోకంలో ఉన్న వారిని వెరివారిని ఏర్పాటు. అండర్లైన్. మనం అందరం, నీకు తెలివి లేదనుకో, చదువు లేదనుకో, పెద్దగా అంటే తెలివి లేనివాడు ఎవడు లేడు అనుకోండి, పెద్దగా కొంపలు కూల్చి అంత తెలివి లేకపోయినా బతకడానికి కావాల్సిన తెలివి ఉందనుకోండి, ఇది మనకి ఏర్పాటు. ఇట్ ఈజ్ అవర్ క్వాలిఫికేషన్. దేవుడు మనల్ని ప్రేమించడానికి అదే పెద్ద అర్హత. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు అండర్లైన్ ఏర్పరచుకున్నాడు, సెలెక్ట్ చేసుకున్నాడట. 3, ఎన్నిక చేయబడిన వారిని వ్యర్థము చేయుటకు, నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని ఏర్పరచుకున్నాడు. ఎవరి కోసం? తన నామ మహిమార్థం. ఆమె దేవుడు వాడుకోవటానికి నిన్ను పిలుచుకున్నాడు. అందుకు నువ్వు ఎగిరి గంతేయాలి. ఇప్పుడు కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత. రక్షించుకున్నాడు అంటే గొప్ప సంకల్పం అంటే. ఆమె ప్రియులారా, ఏర్పరచుకున్నాడు. దేని కొరకు? సరే, ముందు వదిలేద్దాం. నీచులు, మళ్ళీ ఆ మాటలు ఎందుకు మనకెందుకు? మనకి ఇవ్వబడిన టైటిల్ మొదటి నుంచి మళ్ళీ చదువుదాం. ఎవరు బైబిల్ లేవా? అమ్మా ఒక్క నిమిషం.
లోకములో నుండు వెర్రివారిని, అక్కడి నుంచి చదవాలి, అది చదువు అండర్లైన్. లోకములో ఉన్న వెర్రివారం మనం. ఏంటంటే వెర్రితనం కూడా ఒక మేలే. మీకు ఇంకో మాట చెప్పునా, కొంతమందికి ఏది చెప్పినా మర్చిపోతారు. విన్నారా? కొంతమందికి ఏది చెప్పినా పెద్ద లైట్ తీసుకుంటారు, టెన్షన్ పడరు. అదొక వరం. ఎందుకని తెలిసిన, కొంతమందికి ఏదైనా ఒక షాకింగ్ న్యూస్ చెప్పారు అనుకో, అడిగి నిద్ర పట్టదా, నాకు నిద్ర పట్టదండి. కొంతమంది ఉంటారా, ఎంత కొంప మునిగిపోయి వార్త చెప్పినా కూడా నీళ్ళు తాగేసి పడుకుంటారు. ఇప్పుడు ఏది మంచిది చెప్పాలి? నిద్ర పట్టకపోవటం మంచిదా? చిన్న విషయానికే. ఎంత తుఫాను వచ్చి పిడుగొచ్చి మీద పడ్డా కూడా, పడ్డావా పోతే పో అని మళ్ళీ మంచం ఎక్కి పడుకునే వాళ్ళు ఉంటారు. ఎవరు అంటే మర్చిపోయా, అన్నింటినీ తేలిగ్గా మర్చిపోతారు. ఇది ఒక వరమే, ఇది కూడా మేలేనండి బాబు. అలాగే కొంత మనకి బ్రతకడానికి తెలివితేటలు ఉన్నాయి, ఓకే. కొంపలు కూల్చి తెలివితేటలు ఉండకూడదు, వింటున్నారా? కొంతమంది అమ్మ బాబోయ్ ఏం తెలివండి బాబు, అది లోక జ్ఞానం, లోకపు తెలివి. అది దేవునికి అవసరం లేదండి. వెర్రితనం. లోకంలో ఉన్న వెర్రివారిని ఆయన ఏర్పరచుకున్నాడట. రెండోది అది ఒక్కటి చాలండి బాబు. లోకంలో ఉన్న వెర్రివారిని ఏర్పరచుకున్నాడు, బలహీనులను ఏర్పరచుకున్నాడు. నెక్స్ట్, తృణీకరించబడిన వారిని. ఇది మన క్వాలిఫికేషన్. అపోస్తులు డేవిడ్ రాజయ్య గారు సికింద్రాబాద్లో ఉండేవారు. FWDC అని ఒక డిగ్రీ పెట్టుకునేవాడు ఆయన. లోకంలో ఏ థియాలజీ లేని డిగ్రీ అది. అందరూ బీడీలు MDHలు అని పెట్టుకుంటుంటే ఈయన FDDC ఏదో పెట్టేవాడు. ఎవరు అడిగారంట, అయ్యా డిగ్రీ ఇది ఏ దేశంలో చేశారు, ఏంటి డిగ్రీ అంటే ఇది చెప్పాడు. ఫూల్, వేస్ట్ ఫెలో, తెలివి తక్కువ వాడిని, వెర్రివాడిని, తృణీకరించబడిన వాడిని, ఎన్నికలే, ఇది డిగ్రీ నాది. ఇట్లాంటి డిగ్రీ ఎవడు పెట్టుకోడు, ఆయన పెట్టుకున్నాడు. మనం కూడా తగిలించుకోవాలి. నీచులము, బలహీనులము, తృణీకరించబడిన, ఇదే నా డిగ్రీ. బట్ మై గాడ్ హ్యాస్ సెలెక్టెడ్. దేవుడు మనల్ని సెలెక్ట్ చేసుకున్నాడు. వై నీ సొంత పనుల కోసంగా, కొంత దేవుని పని, కొంత దేవుని పని. ఆ రోజుల్లో, నెహెమ్యా రోజుల్లో నడుముకు కత్తి కట్టుకుని 2 చేతులతో పని చేయటం, మందిరాన్ని కడుతున్నారు. వెనక కత్తి ఎందుకంటే ఎవడన్నా యుద్ధం వస్తే రెడీ, దీనికైనా రెడీ. ఎందుకని? దేవుని పని చేయాలని తపన. ఆమె పిల్లరా, కొంచెం వివరంగా చెప్పి ముగిస్తాను, బాగా వినా. పిలుపు ఉంది, ఏర్పాటు ఉంది. దీన్ని స్ట్రెస్ చేసి పేతురు గారు ఎందుకు ఇంత వివరంగా రాశాడంటే, తమల్ని దేవుడు ఏ పిలుపు పిలిచాడో చాలామంది తెలియకుండా సేవ చేసేవాళ్ళు కొంతమంది ఉన్నారు. దేవుడు మా పట్ల ఏ పిలుపు కలిగి ఉన్నాడో తెలియక ఏంటేంటో చేసేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ పిలుపు ఏంటో వాళ్ళకి అర్థం కాకుండా బ్రతుకుతున్నారు. ప్రియమైన వాళ్ళరా, మనందరి పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. మొత్తానికి దేవుడు పిలుస్తున్నాడు. చెప్తా ఎలాంటి పిలుపులు ఉంటాయో. కొన్ని పిలుపులు చెప్పి వివరించి ముగిస్తాను, జాగ్రత్తగా విన్నా. దేవుడు ఎలా పిలుస్తాడు, ఎవరిని పిలుస్తాడు చెప్పనా? ఏలీ చెవులు మూతబడిపోయి కొన్ని సంవత్సరాలుగా మూతబడిపోయి మొద్దుబారిపోయి వినపట్ల. ఎట్లా వినపట్ల? దేవుని స్వరం వినపట్ల. మరి సమయాలు చెప్తే అంటున్నాడుగా, అయ్యగారు పిలిచారంటే ఎవరైనా పిలవలేదు అంటున్నాడుగా. అంటే ఈ చెవులు బాగానే పనిచేస్తున్నాయి, ఆ చెవులు మూతబడిపోయినాయి. వింటున్నారండి? ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు? మెలకుగా ఉండి స్వరాన్ని గుర్తుపట్టగలిగిన వ్యక్తితో మాట్లాడుతున్నాడు దేవుడు. ఎవరిని పిలుస్తాడు ఇప్పుడు చెప్పాలి? ఏమండి?
దేవుడు ఎవరితో మాట్లాడతాడు? మెలకువగా ఉండాలి, నిద్ర పట్టకూడదు. ఎరా ప్రవక్త అంటారా నువ్వు? నిద్రపోతాడా? ఓయి చెప్పాలట్టని డైలాగులు అందించాలి నాకు. ఓయి అబ్బాబ్బా, ఏం బిరుదు అయ్యగారికి. దేవుడికి చెప్పిన పని చేయకుండా, దేవుని పని చేయకుండా ఎక్కడ పోతావురా? ఓయి నిద్రపోతా. అందరూ ప్రాణం భయంతో గిలగిల కొట్టుకుంటుంటే నువ్వేమిటిరా దున్నపోతులాగా నిద్రపోతావు? లేచి నీ దేవునికి నువ్వు ప్రార్థన చేయి. ఇదే టైం. నీ పిలిపేంటి? అసలు నువ్వెవరివే? నీదే దేశం? అలా ఎక్కడి నుంచి వచ్చావు అని కెప్టెన్ అడుగుతుంటే ఈయన అంటాడు నెమ్మదిగా, నీళ్లు దాగి మూడు దుడుచుకుని అంటాడు, అసలు ఈ తుఫాన్ రావటానికి కారణం నేనే. అదే కెప్టెన్ స్థానం నేనుంటే ఒక గుద్దు చంపేసేవాడు. ఎర దుర్మార్గుడా, నీ వల్ల ఇంత ప్రాణభయం మాకు కలిగింది. నువ్వు చేయాలని పని నువ్వు చేస్తే మా పని మేము చేసుకునేవాళ్ళం కదా. ఇప్పుడు ఎవరికి నెమ్మది లేకుండా చేసావు? పనికి మళ్ళీ తిట్టిపడేసావు. వీళ్ళరా ఆలోచించేద్దాం. లేఖనాలన్నిటిని ఒక్కసారి పరిశోధిస్తే పిలుపు, నీ పిలుపు ఏంటి? నిన్ను ఏ పని కొరకు దేవుడు పిలిచాడో తెలుసుకోవాలి. నీకంటూ ఒక పని ఉంది భూమి మీద. యేసు ప్రభు వారే సాక్ష్యం చెప్తున్నారు, తండ్రి చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని సంపూర్ణంగా నేను నెరవేర్చి భూమి మీద నేను నిన్ను మహిమపరిచి ఉన్నాను. అది ఆయన పని. మరి మన పని పర్సనల్ కాదండి, స్పిరిచువల్ కూడా ఉండాలి. స్తోత్రం. చెప్తా విన్నా. పిలుపు అనేక రకాలు. మొదటిది ఏంటంటే సార్వత్రిక పిలుపు అంటారు. ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, ఇది సార్వత్రిక పిలుపు. ప్రపంచం అంతటిని ప్రభు పిలుస్తున్నాడు. మీ భారాన్ని నేను మోస్తా, నా కాడెత్తుకుని నేర్చుకోండి, నా కాడి సులువైంది. ఆమె ఇది అందరిని పిలుస్తున్నాడు. ఇది అందరిని పిలుస్తున్నాడు. అందరు రారు. అందరిని పిలుస్తున్నాడు కానీ రారండి. సార్వత్రిక పిలుపు. అయితే మన పిలుపు ఎక్స్పెషల్లీ ఆ సార్వత్రిక పిలుపుకి లోబడిన వాళ్ళని ఆ పిలుపులో ఉన్న ఆంతర్యాన్ని నేర్పిస్తున్నాడు. ఇప్పుడు తండ్రి పిల్లలను పిలుస్తాడు, లేదా అమ్మ పిలుస్తుంది సాయంత్రం వేడివేడిగా వండి. ఎందుకు పిలుస్తుంది? ఆడుకునేవాళ్ళు, రే చేతులు కడుక్కుని రండి, ఎంతసేపు చేతులు కడుక్కుని రండి అంటే ఆంతర్యం ఏంటి? వేడివేడిగా మీ కొరకు దోశలు వేసి పెట్టాను, వేడివేడిగా చల్లారిపోతాయి. ఆంతర్యం అది. పిలుపులో పిలిచారు అంటే అర్థం ఏంటి? ఏదో మేలు ఉంది, ఏదో దాచిపెట్టారు, ఏదో సహాయం చేయబోతున్నారని అర్థం. మరి దేవుడే ఒక మనిషిని పిలిస్తే పిలుపు రకరకాల. ఆఖరి పిలుపు ఒకటి ఉందండోయ్ నరులారా. ఆ పిలుపు దాకా మనం తొందరపడకూడదు. పిలిచేదాకా ఊరేసి చేస్తా, లారీ కింద పడి చేస్తా, ఫినాయిల్ తాగేదేదో మంచిది తాగు, ఫినాయిల్ ఎందుకు, వాళ్ళ హాస్పిటల్ చుట్టూ బిల్లు దండగా. ఈ దరిద్రపు దెయ్యాలు దూరి ఒక్కొక్కళ్ళు ఆ పిలుపు కోసం ఆరాటపడకూడదు. అదొకటి బాగా అందిస్తున్నారు, నరులారా తిరిగిరండి. ఎక్కడికి రావాలి బాబా? చేయాల్సిన పని బోల్డ్ అంత ఉంటేను. ఆమె పిల్లరా, మన దేవుడు ఎందుకు పిలుస్తున్నాడు? 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం చక్కగా చదవాలి. 2వ వాక్యం. దేవుని సంఘం అనగా, అది సంఘం అంటేనే, సంఘంలో నువ్వు చేరుతున్నావు అంటేనే ఈ క్రియ జరగాలి, ఈ పని జరిగించుకుని రావాలి. అర్థమవుతుంది కదండి? ఇప్పుడు బియ్యం రావాలంటే ఏం చేయాలా? బియ్యం రావాలంటే ధాన్యాన్ని పోస్తారు కదా, వడ్లు పోస్తారు కదా. ముందు ఏం వదిలించుకుని రావాలయ్యి చెప్పండి? ఆ పైన ఉన్న కవచం, ఓక అంటారు, పొట్టు అంటారు, ఇక్కడ ఏమంటారు నాకు తెలియదు, విన్నారా? అది పోగానే ముడి బియ్యం వస్తాయి. దాన్ని ఏం చేస్తారు? మళ్ళా పాలిష్ పడతారు. బాగా అందిస్తున్నారు. ఒకప్పుడు మనం వడ్లు అంటోళ్ళం, ధాన్యాలు అంటోళ్ళం. యేసు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన ఏం చేస్తారు? పైన పనికి మాలింది ఉపయోగం లేని దాన్ని తొలగిచ్చేస్తారు.
యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడటం అంటే అదే. బాప్తిస్మంలో జరిగేది ఏంటి? పొలుసు పోవాలి. విశ్వాసికి గుర్తు చేప. విశ్వాసికి గుర్తు ఏంటో తెలిసిన? అక్కడక్కడ మీరు జీసస్ అని చేప బొమ్మలో పేరు పెట్టి కనపడతారు, దానికి అర్థం ఉంటుందండి. విశ్వాసం ఎప్పుడు నీళ్ళలోనే ఉండాలి. చేప బయటకు వస్తే బతుకుద్దండి? చెప్పాలి అంటే విశ్వాసం ఎప్పుడు విశ్వాసంతోనే ఉండాలి. బయటకు వచ్చారా చచ్చూరుకుంటాం అని. చేపకి ఏముంటుంది? పులుసు ఉంటుంది. అది ఉపయోగపడాలంటే, పులుసు అవ్వాలంటే పులుసు పోవాలి. ఆమె ఇక అజ్జాలే. మొత్తానికి ఏం పోవాలా? పరిశుద్ధ పరచబడాలి. పైన ఉన్నదంతా కూడా తీసివేయబడాలి. ఆ తరువాతనే పాలసీ. అలాగే ఈ అపవిత్రమైన లోకంలో పాపంతో నిండిపోయిన మనిషి ఎప్పుడైతే సంఘంలో అడుగు పెడుతున్నాడో, అడుగు పెట్టడంతో పొట్టుపోవాలి ముందు. ఆమె ముడి సరుకు ఎప్పుడు బయటపడుతుంది? పైన ఉన్న పొట్టు తీసివేయబడాలి. అందుకే దైవజనుడు అంటాడు, కొరింథులో ఉన్న సంఘమునకు అనగా క్రీస్తు యేసు నందు పరిశుద్ధపరచబడిన వారికి అనగా ఆమె. సంఘంలో నీ పిలుపు ఏంటంటే, ఫస్ట్ యూ విల్ బికమ్ ఏ హోలీ. అర్థమవుతుందండి? మీరు పరిశుద్ధులుగా ఉండాలి. అలా ఉండడానికే దేవుడు మనల్ని సంఘంలోనికి పిలిచాడు. వింటున్నారండి? ఈ పరిశుద్ధత అనే పదం మంది కాదు, దేవునిది. పరలోకంలో దేవదూతలు ఏమని కొనియాడుతున్నారు ఆయన్ని? యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అని ఆయన్ని కొనియాడుతున్నారు. అంటే ఆ క్వాలిఫికేషన్ లేదా ఆ క్వాలిటీ ఎవరిది? ఆయనది. ఈ రోజున ఆయన పుణ్యాన, ఆయన కార్చిన రక్తం ద్వారా మనకేం జరిగిందయ్యా అంటే, ఈ పులుసు పోయింది. వింటున్నారండి? ఈ పులుసు అంతా పోయి పులుసు అయిపోతుంది. ఏమవుతుందంటే పరిశుద్ధత అనే అలంకారం మనకు వస్తుంది. ఆమె ఫస్ట్ సార్వత్రిక సంఘాన్ని పిలిచిన దేవుడు ఎందుకు పిలిచాడయ్యా అంటే, ఈ లోకంలో మనం సంఘము ద్వారా ఏం నేర్చుకోవాలయ్యా అంటే పరిశుద్ధులుగా ఉండటం నేర్చుకోవాలి. ఆమె రెండో అదే అధ్యాయం 9వ వాక్యం. ఆమె పరిశుద్ధులుగా మారిన వ్యక్తి ఎవరితో సహవాసం చేయాలండి? చెప్పాలా? పిలుపులో ఉన్న ఉద్దేశం చెప్తున్నగా. దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడంటే, వచ్చి ఆదివారం బండ్లు అరగదీసిపోవటం కాదు. ఏం చేయాలంటే, పరిశుద్ధత నేర్చుకున్న నీవు తన కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసము చేయాలి. ఆమె సహవాసం అంటే ప్రార్థన అనుభవం. ఎవరు ప్రార్థన వాళ్ళకే, ఎవరి వ్యక్తిగత ప్రార్థన జీవితం వాళ్ళకే. కనుక ప్రియులారా, ప్రభు మనం పిలిచిన ఉద్దేశంలో తన ఆలోచన ఏమై ఉందంటే, మొదటిది పరిశుద్ధపరచబడాలి. రెండవది ఏ పిలిపిది? తన కుమారుడైన యేసుక్రీస్తుతో నీవు సహవాసం చేయాలి. విన్నారండి? ఎప్పుడు నువ్వు ఆయనతో సంబంధం కలిగి, ఎప్పుడు ఆయనతో సమయం గడపగలిగిన పరిస్థితికి మీరు ఎదుగుదురుగాక. మూడోది, 3వ అధ్యాయం 1వ వాక్యం, హెబ్రీ పత్రిక. చాలండి, ఇదే పిలుపు అండి. లోకంలో నుంచి పిలిచాడు పరిశుద్ధులుగా మార్చడానికి. పరిశుద్ధులుగా మారిన వారిని ఎలా మార్చాలనుకుంటున్నాడు? ఆ పిలుపులో ఉన్న లోతు అనే ఉద్దేశం, తన కుమారుడైన యేసుక్రీస్తుతో ఈ లోకంలో నీవు సహవాసం చేయటానికి. ఈ సహవాసం ఉద్దేశం ఏంటి? పరలోకపు ఏ పిలుపది? ఏ సంబంధం? లోక సంబంధం కోసం కాదు. మన సంబంధం మారిపోతుంది. మా పిల్లోడికి సంబంధం చూడండి అంటారు. అంటే రిలేషన్. వీడు ఒంటరిగా ఉంటున్నాడు అండి, తొంటరి పనులు చేస్తున్నాడు, అందుకని ఏం చేయాలంటే రిలేషన్ అంటే సంబంధం, కొత్త సంబంధం.
ఈ లోకంలో ట్రాన్స్ఫార్మ్ అయిన మనకి ఒక కొత్త సంబంధం. ఏమిటా పిలుపు అంటే పరలోక సంబంధమైన పిలుపు. ఇది పిలుపు. మరి ఏర్పాటు దేని కొరకు ఏర్పరచుకున్నాడు? మళ్ళీ అక్కడికి వెళ్ళాలి. 3 ఏర్పాట్లు ఉన్నాయి చదువునాట్లో. ఏంటది? వెర్రివారిని అది అండర్లైన్ చేయమని చెప్పే కదా. ఆ 3 అండర్లైన్ చేసిన చదవండి చాలు, ముగిచ్చేస్తాను. అట్ట కాదు. లోకములో ఉన్న వారిని కాదమ్మా, దేనికి ఏర్పరచుకున్నాడు? ముందు మాట జ్ఞానులను, ఆ మొక్క చదవరే, జ్ఞానులను. ఇది ఏర్పాటు. నీ పట్ల దేవుడు చేస్తున్న కార్యాలను చూసి మహాజ్ఞానులు సిగ్గుపడా, అందుకు నిన్ను ఏర్పాటు చేసుకున్నా. రెండోది, లోకంలో బలవంతులు అంటే ఇదేగా. బలం అంటే ఎక్కడుందండి? 10 మంది నీ వెనకాల నిలబడాలంటే ఏముండాలా? వాళ్ళు ఏనుగులు మేపునట్టు మేపుతూ ఉంటే నీ వెనకాల తిరుగుతూ ఉంటారు. అదే రూపాయి పెట్టలేదనుకో, ఒక్కడు రాడు నీ దగ్గరికి. విన్నారండి? లోకంలో బలవంతులైన వారిని సిగ్గుపరచడానికట మన లోకంలో అల్పసంఖ్యాక వర్గం, బలహీన వర్గాలని పేర్లు పెట్టారే. ఇది నిజమే కాబోలు. విన్నారండి? బలహీనులైన వారిని ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఏర్పాటు ఇది. బలవంతులు మనల్ని చూసి సిగ్గుపడాలా? నువ్వు చెప్పాలంటే ఎట్టయింది ఇదే అని అడుగుతారు కొంతమంది. ఎట్టయిందని మనం చెప్పాలి. ఆమెనంటూ కూడా చేతకాడు, గడ్డి చెప్పండి. ఆమె బలహీనుడు కదా, ఆస్తులు లేవు కదా, పొలాలు లేవు, పుట్టలు లేవు, ఎటగయింది? బలవంతులను సిగ్గుపరచుటకు బలహీనులని ఆయన ఏర్పాటు చేసుకున్నాడని నిరూపించబడాలి. ఆమె. మూడోది, ఎన్నికైన వారిని వ్యర్థం చేయటానికి, నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని ఎన్నికే లేదు. ఈరోజు నువ్వు చాలా దీనస్థితిలో ఉన్నని బాధపడాల్సిన అక్కర్లేదండి. దేవుడిని ఏర్పరచుకున్నాడు. బలవంతుల్ని, ఎన్నికైన వారిని నీ ద్వారా సిగ్గుపరుస్తాడు. ఆమె ఇస్సాకు నిన్ను చూస్తే మాకు భయం అవుతుందయ్యా, నువ్వు మాతో నిబంధన చేయి. ఎవరు అడుగుతున్నారు తెలుసా? పొరుగురు నుంచి వచ్చిన ఇస్సాకును చూసి స్థానికంగా ఉన్న రాజు గజగజ వణిగిపోతున్నాడు. నీవు మాతో యుద్ధము చెయ్యనని మాకు ప్రమాణం చేయి. ఎందుకంటే నీ దేవుడు నీతో ఉన్నాడు. నిన్ను చూస్తేనే మాకు భయం అవుతుంది. అసలు నీతో పోట్లాడాలంటే, నీతో పెట్టుకోవాలంటే మాకు భయం అయిపోతుంది. ఒక మాట ఇవ్వవా? మీ జోలికి రానని ఒక మాట ఇవ్వవా? మరి నువ్వెవరివే? ఈ ఊరు నాది, ఈ దేశం నాది, ఈ రాజ్యానికి రాజుని. మరి నేనెవరిని? పొరుగురు నుంచి వచ్చావు. ఇదేమిటిరా? స్థానికుడువు నువ్వు. బట్ ఎవరిని బట్టి ఇస్సాకు దేవుడే మన దేవుడు. ఆమె పిల్లలు. అందుకే చివర్లో చెప్తున్నా, మీ పిలుపుని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీరు ఎందుకు ఏర్పాటు చేయబడ్డారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. దాని విషయంలో జాగ్రత్త పడండి. అంతేగాని ఏదో లేదని, ఏదో జరగలేదని, ఏదో సాధించలేకపోయినా అస్సలు మీరు బాధపడవద్దు. ఆమె కనుక ప్రియులారా, మీ పిలుపుని, మీ ఏర్పాటుని నిత్యము చేసుకుంటూ మరెక్కువగా జాగ్రత్త పడుదురుగాక. దేవుడు మీ పిలుపుకు తగినట్లుగా కార్యాలు చేయునుగాక. ఆమె.